తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం చాలా బాగుందన్న. ఆ ప్రెస్ మీట్ పెట్టే కారణం కూడా చెప్తాను నేను. ముందుగా మా మిత్రులు ఏమంటారంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మన తెలంగాణ ముఖ్యమంత్రి పక్క దేశాలకి వెళ్ళకూడదా ఇన్వెస్ట్మెంట్ల కోసం అంటే తప్పకుండా వెళ్ళదు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు వెళ్ళారు, ప్రతి ఒక్కరిని మేము వెళ్ళడానికి అనుమతి ఇచ్చాం. దాంతో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో కొన్ని పదుల సంఖ్యలో వేరే కంట్రీస్ కి వెళ్ళారు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళారు, దానికి కూడా అనుమతి ఇచ్చిన. మీరు మర్చిపోతుంది ఏంటంటే యుఎస్ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అడిగి వెళ్ళాడు. అప్పుడు కూడా మేము ఎక్కడ ఆపలా. ఇప్పుడు కూడా కొన్ని కంట్రీస్ వెళ్ళి విజిట్ చేసిన తర్వాత మీరు యుఎస్ వెళ్తుంటే ఆపిను, ఎందుకు ఆపిను అనేది మీ ప్రాబ్లం. తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మనకి అపరిచితుడు ఒక సినిమా ఉంటదండి. అపరిచితుల్లో ఆ హీరో అంటాడు, అప్పుడు ఏమో ఆయన ఒకలాగా, అపరిచితుల్లో ఒకలాగా లేదా ఇంకొకలా బిహేవ్ చేస్తాడు. పక్క కంట్రీలు వెళ్ళినప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన పని ఆయన చేసుకుని వచ్చాడు. దాని అంతవరకు మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక్కసారిగా యుఎస్ఏ పర్యటన ఉన్నప్పుడు మాకు ఇంగ్లాండ్ రిపోర్ట్ కానీ మాకు అనిపించింది అంటే ఆయన అపరిచితుడుగా మారిపోతున్నాడు. అంటే ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళట్లేదు. మరి ఎలా వెళ్తున్నాడు అంటే ఒక కాంగ్రెస్ ఏజెంట్ లాగా బిహేవ్ చేయడానికి వెళ్తున్నాడు. కాంగ్రెస్ ఏజెంట్ అంటే వాళ్ళ భావజాలం ఏంటంటే మనకు గతంలోనే బాగా తెలుసు కదా. ఇంకపోతే ఇది ఏం చెప్తున్నారంటే మా మిత్రులు, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ అంటున్నారు. అన్నా మరి 2 కంట్రీలు వెళ్ళొచ్చారు కదన్నా మన రేవంత్ రెడ్డి గారు, మరి అప్పుడు ఆత్మగౌరవం నిలబడ్డట, ఇప్పుడు తీసేసినట్ట? మీరు కరెక్ట్ గా క్లారిటీగా ఒక మాట మీద నిలబడండి. అప్పుడు ఆత్మగౌరవం ఉన్నట్ట, ఇప్పుడు లేనట్ట? ఆత్మగౌరవం అంటే మీనింగ్ తెలుసన్నా. నాడు మద్రాసు అని మా తెలుగు బిడ్డలు అవమానిస్తుంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి మనకు ఆత్మగౌరవం నిలిపించారు కదా, అది ఆత్మగౌరవం అంటే. అప్పుడు మరి కాంగ్రెస్ ఏం చేస్తుందన్న? అలాగే 1200 మంది తెలంగాణ పెట్టి చనిపోయిన దాకా మీకు ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం రాలేదు కదా, దాన్ని ఆత్మగౌరవం చేయాలి. అలాగే తెలుగు ముఖ్యమంత్రులు గంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి దించడం ఎక్కించడం, అదే ఎర్రబోస్ ఎక్కించి దించుతా ఉంటుంది. అలా చేయటాన్ని వంగి దండాలు పట్టించుకోవడానికి, ఢిల్లీకి బానిసల్లాగా బిహేవ్ చేపించడాన్ని దాన్ని తెలంగాణ ఆత్మగౌరవం అంటారు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటారు. ఆఖరికి తెలుగు బిడ్డగా పివి నరసింహారావు గారు చనిపోతే కూడా కాంగ్రెస్ కార్యాలయానికి తీసుకురాకుండా కనీసం ఆయనకి ఢిల్లీలో కొంత ప్లేస్ 6 గజాలకు ప్లేస్ ఇవ్వకుండా అవమానించారు కదా, దాన్ని తెలుగు బిడ్డ ఆత్మగౌరవం దెబ్బతీయటం అంటారన్న. అది ఆత్మగౌరవం దెబ్బతీయటం. ఈ రోజు కాంగ్రెస్ ఏజెంట్ గా వెళ్తే మేము పర్మిషన్ ఇవ్వకపోతే తెలంగాణ ఆత్మగౌరవం ఎలా దెబ్బతిన్నట్టన్నా? ఏదో రేజింగ్ తెలంగాణ చెప్పి కొత్త తీసుకొచ్చారు సార్. గతంలో మరి ఆయన సింగపూర్ వెళ్ళారు, కొన్ని కంట్రీలు వెళ్ళారు కదా సార్. అందులో సింగపూర్ వెళ్ళినప్పుడు 1,50,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 1,50,000 పెట్టుబడి గురించి మా అన్నని అడగడం కానీ ఒక 50,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ, ఏ స్టేట్ లో వచ్చినాయో, ఏ ప్లేస్ లో వచ్చినాయో, ఏ కంపెనీలో వచ్చినా ఒకసారి మీ దగ్గర లిస్ట్ ఉంటే ముందు పెట్టినా మేము చదువుతాం. ఈ రోజు ఆ పర్యటన వెళ్ళాడు, ఆడేం జరగకపోవడం ఈడకొచ్చి ఏదో అయినట్టు మాట్లాడతాం. అది భావ్యం కాదన్న, అది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంకా పోతే రైజింగ్ తెలంగాణ నేను క్లారిటీగా క్లియర్ చెప్తా. రైజింగ్ తెలంగాణ అన్న, రైజింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్న, ఆ రోజు వాజ్పేయి గారు మనం ఇప్పుడు ఎంతో తెలంగాణకి ఎంతో ముఖ్యంగా చెప్పుకున్న మెట్రో పర్మిషన్ ఇచ్చింది ఆనాడు వాజ్పేయి గారే, అలాగే ఎయిర్పోర్ట్ ఇచ్చింది ఆనాడు వాజ్పేయి గారే, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు చాలా ముఖ్య కార్యక్రమాలు కంపెనీలు అడిగి శంకుస్థాపన ఎవరిథింగ్ కూడా శ్రీకారం చుట్టింది అప్పుడు వాజ్పేయి గారే.